హాయ్ అండి అందరూ వెల్కమ్ టు చాతుర్య మల్టీ టాలెంటెడ్. ఈరోజు మనమైతే మన ఛానల్లో బ్రెడ్ హల్వా చేయబోతున్నాము. దానికి ముందుగా 12 స్లైసెస్ అయితే తీసుకున్నామండి. ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవడానికి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. తర్వాత వాటిని 2 పార్ట్స్గా చేయాలి. ఒక్కొక్క బ్రెడ్ని 4 పార్ట్స్గా చేయాలండి. మేమైతే ఈ ప్రాసెస్ అంతా కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. చూస్తున్నారు కదండి, ముందుగా ఆయిల్ వేసి తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అదేనండి, మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాముగా, అందుకని ఈ ప్రాసెస్ అంతా కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాము. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక పక్కగా తీసుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, చూయించిన గ్లాస్తో షుగరు అలాగే గ్లాసున్నర వాటర్ కూడా తీసుకోవాలండి. కొంచెం స్టిక్కీగా వస్తే చాలండి, మన బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అన్నీ పాకంలో వేసేసుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అన్నీ పాకాన్ని పీల్చేయాలండి, మెత్తగా అయిపోవాలి. ఆ తర్వాత మనం యాలకుల పొడి వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకోవాలండి. పాలైతే ఒక టీ గ్లాస్ ఫుల్గా తీసుకోవాలండి. ఇప్పుడు ఆ పాలన్నీ బ్రెడ్ పెట్టేలోపు స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లోకి జీడిపప్పు మరియు కిస్మిస్ వేయించుకోవాలండి. ఈ విధంగా బ్రెడ్ హల్వా అయిపోయిన తర్వాత మనం పొయ్యి మీద నుంచి దించేసి మనం వేయించుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్లు ఇందులోకి వేసుకోవడమేనండి. చాలా టేస్టీగా స్వీట్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, మన బ్రెడ్ హల్వా ఎంత జ్యూసీగా ఉందో, చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.